భగవత్పాదుల యొక్క జయంతి మనకి నిత్య నైమిత్తిక అని రెండు తిథులు. నిత్య అంటే ప్రతిరోజు చేయవలసినటువంటి కర్మ. అలా ప్రతిరోజు కర్మ చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే చిత్తమునకు పట్టినటువంటి మాలిన్యము తొలగిపోతుంది. దాని వలన ప్రత్యేకమైన ప్రయోజనం ఒకటి సిద్ధించదు. సంధ్యావందనం ఉందనుకోండి, చవితి నాడైనా సంధ్యావందనం చేయాలి, అమావాస్య నాడైనా సంధ్యావందనం చేయాలి, బ్రతికున్నంతకాలం సంధ్యావందనం చేయాలి. ఏమొస్తుంది సంధ్యావందనం చేస్తే అని అడిగారు అనుకోండి, కొత్తగా మీకు ఒక కోరిక తీరుతుంది అని చెప్పడం కష్టం, కానీ చిత్తమునకు పట్టినటువంటి మాలిన్యము తొలగిపోతుంది, ఉపాసనకు కావలసినటువంటి యోగ్యత సిద్ధిస్తుంది. కాబట్టి సంధ్యావందనం ప్రతిరోజు చేయవలసిందే. దాన్ని నిత్యకర్మ అంటారు. నైమిత్తిక తిథులు అని కొన్ని ఉంటాయి. అవి వేద ప్రోక్తములు, పురాణ ప్రోక్తములు, స్మృతి ప్రోక్తములు అయి ఉంటాయి. ఇవి ప్రత్యేకమైనటువంటి తిథులు. ఈ ప్రత్యేకమైనటువంటి తిథులలో చెయ్యవలసినటువంటి విధిలో చెయ్యవలసిన కార్యాన్ని చేసినటువంటి వాడికి కొన్ని ఉత్తమమైనటువంటి ఫలితములు సిద్ధిస్తాయి. ఇందులో మీరు చూడండి, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, మహాశివరాత్రి, ఇలా అనేకమైన పర్వదినాలు, ఇవన్నీ విశేష పూజలు చేస్తాం మనం. ఈ విశేష పూజలు చేసేటప్పుడు కూడా మన చిత్తం ఎలా ఉంటే అలా చేయడానికి వీల్లేదు. కల్పము అని ఋషిప్రోక్తమైనటువంటి విధానం ఉంటుంది. ఆ విధానం ఎలా ఉంటుందో అలా చేస్తాం. ఇవన్నీ ఒకెత్తు. మొత్తం తిథులలో చెయ్యవలసినటువంటి నైమిత్తిక తిథులన్నిటిలోకి మహోత్కృష్టమైనటువంటి తిథి మాత్రము ఒక్కటే. అది లేనినాడు ఇక మిగిలినవి లేవు. అదే శంకర జయంతి. శంకర భగవత్పాదుల యొక్క అవతార స్వీకారము జరిగినటువంటి రోజు వైశాఖ శుక్ల పంచమి. ఒకానొకప్పుడు 72 అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయే ఈ దేశంలో. ప్రబలి సనాతన ధర్మాన్ని కబళించేటటువంటి ప్రయత్నం చేశాయి. కొన ఊపిరితో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం, వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడం కోసం 72 వేట కుక్కలు ఒక చిన్న లేడిపిల్ల చుట్టూ నిలబడి దాన్ని కొరకడానికి సిద్ధపడినప్పుడు ఆ భయంతో కూడిన లేడిపిల్ల యొక్క స్థితి ఎలా ఉంటుందో సనాతన ధర్మము యొక్క స్థితి అలా ఉన్న రోజుల్లో మహానుభావుడై కైలాస శంకరుడు శంకర భగవత్పాదులుగా ఆవిర్భవించి సత్యదండాన్ని చేతపట్టుకుని అవైదికమైనటువంటి వాదనలన్నింటినీ ఖండించి మళ్ళీ వేద ప్రమాణమును నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదనం చేసి లోకమునకంతటికీ మార్గం నేర్పినటువంటి మహానుభావుడు శంకరులు. ఆ శంకరుల అవతారమే లేకపోతే అసలు వేదము లేదు, వైదిక మతము లేదు. అందుకే శంకర జయంతి ఉంది కాబట్టే మిగిలినటువంటి తిథులన్నీ మనం చేస్తున్నాం. శంకర జయంతి ఉంది కాబట్టే మనం వేదాంతర్గతమైనటువంటి అభ్యున్నతిని పొందగలుగుతున్నాం. అటువంటి శంకర జయంతిని చెయ్యకపోవడం, అటువంటి శంకర జయంతి నాడు శంకరాచార్యుల వారికి నమస్కరించకపోవడం, ఆ ఉత్సవాన్ని జరపకపోవడం, అంతకన్నా మనుష్య జన్మకి కృతజ్ఞత వేరొకటి ఉండదు. బ్రహ్మగ్నేచ సురాపేచ చౌరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటారు వాల్మీకి మహర్షి కిష్కింధకాండలో. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికైనా ప్రాయశ్చిత్తం ఉందేమో, కానీ చేసిన ఉపకారం మరిచిపోయినటువంటి కృతఘ్నునకు మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసినటువంటి సేవని మరిచిపోయి శంకరాచార్యుల వారికి నమస్కరించకపోయినా, శంకరాచార్యుల వారి యొక్క మూర్తి ఇంట్లో లేకపోయినా అది అంతకన్నా ఘోరమైనటువంటి పాపకర్మ ఇంకొకటి ఉండదు. శంకరులు సనాతన ధర్మ వైభవాన్నంతటిని నిలబెట్టినటువంటి